అందరికీ నమస్కారం. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఒక ప్రత్యేక అతిథి దగ్గర ఉన్నాము. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే విద్యావేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, మన అంటే జనరల్గా మనం చాలా రోజుల నుంచి మనం హిస్టారికల్గా అన్ని టాపిక్స్ తీసుకుంటున్నాం. అయితే అందులో భాగంగా భరతుడు వల్ల మనకి భారతదేశానికి పేరు వచ్చింది అని చాలా కథల్లో వింటూ వచ్చాము, పుస్తకాల్లో. అయితే నిజంగానే భారతదేశానికి భరత మహారాజు వల్ల వచ్చిందా? చక్రవర్తి అంటారా, మహారాజ్ అంటారో తెలీదు, ఆయన వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేమైనా వృత్తాంతం ఉందా? భరతుడి వల్లే వచ్చింది. ఏ భరతుడు అనేది ప్రశ్న. భరతుడు చాలా మంది ఉన్నారు మనకి. చాలా మంది అంటే ప్రధానంగా నలుగురు కనిపిస్తారు. ఒకటేమో కైకేయి పుత్రుడు భరతుడు, తెలుసు కదా, రాముడు తమ్ముడు భరతుడు. ఇంకోటేమో శకుంతల దుష్యంతుల పుత్రుడు భరతుడు. ఆ భరతుడికి అసలు మొదటి పేరు సర్వదమనుడు. తల్లి పెట్టుకున్న పేరు సర్వదమనుడు. తర్వాత దుష్యంతుడితో పాటు రాజ్యానికి తిరిగి వచ్చాక, అంటే అతని పిల్లవాడి శక్తి సామర్థ్యాలు గుర్తించి వెనక్కి తెచ్చుకున్నాడు కదా, ఇంత రాజ్యభారం వహించినందుకు అతనికి భరత అనే పేరు వచ్చింది. భారం వహించినందుకు భరతుడు అనే పేరు వచ్చింది. కానీ అసలు పేరు సర్వదమనుడు. ఆ శకుంతల పుత్రుడు భరతుడు ఉన్నాడు. మూడోవాడు భరతనాట్యం అన్నారు, వింటారా? భరత ముని అని ఒక ముని నాట్యశాస్త్రాన్ని కనుక్కున్నాడు. ఆయనే భరతనాట్యానికి ఆది పురుషుడు. ఓహో, భరతనాట్యం అని పేరు రావడానికి కారణం భరత ముని చెప్పాడు అది. ఓకే. ఆయన కనిపెట్టి ఆయన అందరికీ ఇచ్చినటువంటి శాస్త్రమే నాట్యశాస్త్రం, భరతనాట్యం. ఆ భరతుడు ఆయన, ఆ భరత ముని అంటారు, నాట్యముని భరత ముని అంటారు. ఆయన ఉన్నాడు. ఈ ముగ్గురు భరతులు కాకుండా ఇంకొక నాలుగో భరతుడు ఎవరంటే, ఈయనకి భరతుడు అనే పేరు కానీ ఎక్కువగా జడభరతుడు అని పిలుస్తారు ఈయన్ని. కారణం ఏమిటి అవన్నీ మాట్లాడుకుందాం. ఆ జడభరతుడి వలననే మన దేశానికి ఈ పేర్లన్నీ వచ్చినాయి. అంటే ఆ జడభరతుడు వంశం వలన. ఈ జడభరతుడు తాతగారు అగ్ని ప్రియవ్రతుడు అని ఒక అతను ఉన్నాడు. ప్రియవ్రతుడు మహారాజు. ఆయన రాజ్యం అంతా పరిపాలిస్తున్నాడు. ఎంత శక్తివంతుడు అంటే ఆయన కొన్ని కోట్ల సంవత్సరాలు రాజ్యం పరిపాలించాడు. ఆ రోజుల్లో ఆయుష్ అట్లా ఉండేది. అంత ఆయుష్ ఉండి అంత పరిపాలించినటువంటి వ్యక్తి అసలు సూర్యుడి మీద భక్తి కొద్దీ సూర్యరథం వెనకాల, సూర్యరథం స్పీడ్తో తన రథాన్ని నడిపించి మొత్తం భూమికి 7 సార్లు ప్రదక్షిణం చేశాడు. అప్పుడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు సప్త సముద్రాలు ఏర్పడ్డాయి, సప్త ద్వీపాలు ఏర్పడ్డాయి. మనం పురాణంలో విన్నట్టుగా అది ఆంజనేయ స్వామికే సాధ్యమైంది అంటారు కదా. అవును, ఎవరు ఆయన వెనక్కి నడుస్తూ, అది కూడా వెనక్కి నడుస్తూ. మీరు చెప్పారు, ఇంతకు ముందు మీరే చెప్పినట్టున్నారు ఈ విషయం కూడా. ఆయన వెనక్కి నడుస్తూ. ఇక్కడ అలా కాదు, రథం సూర్యరథం వెనకాల తన రథం కూడా అంత స్పీడ్తో ఈక్వల్గా మొత్తం 7 సార్లు భూ ప్రదక్షిణం చేశాడమ్మా. చేసి అలా చేయటం వల్ల 7 సార్లు ఈ రథ చారలు పడ్డాయి కదా, చక్రాల జాడలు పడతాయి కదా, సప్త సముద్రాలు ఏర్పడ్డాయి. ఓహో, ఓకే. సప్త సముద్రాలు అంటాం కదా. అవును. సప్త ద్వీపాలు ఏర్పడ్డాయి. ఆ ద్వీపాలలో ఒక ద్వీపం జంబూ ద్వీపం. తర్వాత ఆయన పిల్లలు అంటే వంశంలో, మిగిలిన వంశంలో వాళ్ళలో భరతుడు కూడా వచ్చాడు. ఈ భరతుడు పిల్లలు ఈ మొత్తం జంబూ ద్వీపాన్ని మళ్ళీ 9 భాగాలు, ఆయనకు 9 మంది పిల్లలు, ఈ 9 మంది కొడుకులు 9 భాగాలుగా మళ్ళీ దీన్ని విభజించారు. విభజిస్తే ఆ జంబూ ద్వీపంలో భరతవర్షం అనేటటువంటి ఒక భాగం ఏర్పడింది. అంటే భరతుడి పిల్లలు ఈ రకంగా భరతుడు తర్వాత అంటే ప్రియవ్రతుడి పిల్లలలో భరతుడికి జంబూద్వీపం వాటా వచ్చింది. దాంట్లో 9 భాగాలుగా దీనిని విభజించాడు, భరతవర్షం అన్నారు. మళ్ళీ ఆ భరతవర్షంలో ఒక భాగం భరతఖండం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటామా. అవును, అది ఇది మొదట జంబూద్వీపం ప్రియవ్రతుడు ఏర్పరిచాడు. ఆ తర్వాత భరతుడి దగ్గరకు వచ్చేసరికి భరతవర్షం ఏర్పడింది. మళ్ళీ ముక్కలైపోయి భరతఖండం ఏర్పడింది. ఆ భరతఖండంలోని భాగమే మన భారతదేశం. ఆహా, అంటే ఇప్పుడు ఎంతో మంది అంటుంటారు కదా, దానికి ప్రూఫ్ ఇది. నిజంగానే మన మొత్తం వరల్డ్ అనేది మన హిందూ ధర్మం ఉంది అనడానికి సనాతనం అని చెప్పాను కదా. ఎప్పుడు పుట్టిందో తెలియదు, అనాది. దానికి ఆది అనేది లేదు. అనాది అనంతం, అంతము లేదు, ఆది లేదు. అటువంటిది సనాతనం సనూతనం, ఎప్పటికీ నిత్యనూతనమైంది. సనాతనం నిత్యనూతనం అని నా యూట్యూబ్ ఛానల్ కూడా ట్యాగ్ లైన్ అది, సనాతనం నిత్యనూతనం అని. ఇప్పుడు ఇలా ఏర్పడిందని చెప్పుకున్నాం కదా. అసలు ఈ భరతుడు ఎవరు?
ఈ భరతుడి గురించి చాలా మందికి ఎక్కువగా తెలియదు. ఇది మనకి భాగవతంలో కథ కనిపిస్తుంది, ఇదంతా కనిపిస్తుంది. ఈ భాగవత కథలో ఉన్న దాని ప్రకారం ఈ భరతుడు గొప్ప రాజు. చాలా ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఇహ నేను జపానికి తపస్సుకు వెళ్ళిపోవాలి, వానప్రస్థానికి వెళ్ళిపోతారు కదా, అలా వెళ్ళిపోవాలి, ఇహ నేను కొంచెం తగ్గుతాను, ఈ రాజ్యభారం అంతా పిల్లలకు అప్పచెప్పేశాడు. అప్పచెప్పేసి గండకీ నది పక్కన పులహాశ్రమం అని సప్త ఋషుల్లో ఒకడు పులహుడు. అంటే ఈ సప్త ఋషులు కల్పానికి మారతారు, ఇప్పుడున్న వాళ్ళే అప్పుడు ఉండాలని లేదు. అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ ఆశ్రమం పక్కన తన ఆశ్రమం ఒకటి నిర్మించుకుని అక్కడ గండకీ నది పక్కన తపస్సు చేసుకుంటున్నాడు. అంటే రాజు అయ్యాడు, రాజర్షి అయ్యాడు, తపస్వి అయ్యాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఎంత తపస్సు అంటే పూర్తిగా ఇక ఇంకేమి లేదు. ఒకప్పుడు తన రాజునని కూడా మర్చిపోయి పూర్తిగా దాంట్లోకి దిగిపోయాడు. అప్పుడప్పుడు నేను కూడా జోకులర్గా అంటూ ఉంటా, అసలు నేనైనా ఒకప్పుడు ఉద్యోగం చేశానా అంటూ ఉంటా. అలా ఆయన మర్చిపోయి చక్కగా తపస్సులోనే పూర్తిగా బ్రహ్మంలో లీనమైపోయి చేసుకుంటున్నాడు. ఆ గండకీ నదికి వెళ్ళి పొద్దున పూట అర్ఘ్యం విడవటానికి వెళ్ళాడు. వెళితే ఒక లేడీ ఒక జంతువు తరువుకు వస్తూ ఉంటే, గర్భిణి కడుపుతో ఉన్నది అది. ఆ భయానికి వస్తున్న పులి తరుముకు వస్తుంటే ఈ నదిని దూకి అవతలికి వెళ్ళింది. ఆ దూకి వెళ్ళటంలో దాని గర్భం పగిలిపోయి అది చనిపోయింది. రాత్రుల వైపు పడి ఆ బిడ్డ నదిలో పడిపోయింది. ఇతను ఆ సమయానికి నది ఒడ్డు నుండి చేస్తున్నాడు. గబగబా అయ్యో జాలేసింది. ఆ చంటి బిడ్డ తల్లి చచ్చిపోయింది. అసలు అది ఏ గుంపులోదో ఎవరికి తెలియదు. గుంపులోంచి ఇది ఒక్కటి విడిపోయి కదా ఈ గర్భిణీ జింక వచ్చింది. గబగబా దాన్ని తీసుకున్నాడు, చేతుల్లోకి తీసుకున్నాడు. దాన్ని పాపం బతికించాడు. దానికి ఏదో తన దగ్గర ఉన్నటువంటి తన దగ్గర ఉన్న ఆవు పాలు ఏవో ఇచ్చి పెంచుతున్నాడు. పెంచేసరికి ఆ లేడి మీద మొహం పెరిగిపోయింది. లేడి పిల్ల తనే పుట్టినప్పటి నుంచి తనే చూసి పెంచాడు. అందులో చచ్చిపోవాల్సింది, అది గండకీ నదిలో కొట్టుకుని చచ్చిపోవాల్సింది కదా, బతికించాడు. బతికిచ్చేసరికి దాని మీద వ్యామోహం పెరిగిపోయింది. అంటే మోహం అంటే మమకారం, పుత్ర మమకారం లాగా. అసలు పుత్రులందరినీ వదిలేశాడు, రాజ్యం వదిలేశాడు, పుత్రులను వదిలేశాడు, అందరిని వదిలేశాడు. ఈ లేడీ మీద పట్టుకుంది. ఎంత పట్టుకుందంటే యాగం చేస్తూ ఉంటే కూడా పక్కన ఇదేమన్నా వచ్చి ఆ దర్భలను నాకినా ఆ పూజా ద్రవ్యాలను నాకినా ఏమంటారా, పైగా దాన్ని చక్కగా దువ్వి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. చాలా మంది మేము కుక్కల్ని పెంచుకుంటున్నాం, పిల్లుల్ని పెంచుకుంటున్నాం, పూజ చేసేప్పుడు పక్కకి రావచ్చా, వాటిని ముట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. అడిగారు నన్ను, చాలా మంది అడిగారు. ఈ కథ భాగవతంలో ఉన్నది, చదవండి. ఈ లేడి పిల్ల, ఇది కుక్క పిల్ల కాదు, కుక్క పిల్లి కాదు, లేడి పిల్ల పుట్టినప్పటి నుంచి ఈయన పెంపకంలోనే ఉంది. దానిని చక్కగా దువ్వుతూ మధ్యలో హోమద్రవ్యాలు వేస్తూ కూడా పాపం దాన్ని పాలు పెట్టలేదేమో అనేది పాలు పెట్టలేదు. పూర్తిగా మారిపోయింది. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, పూర్తిగా సంపూర్ణంగా ఆయన మీదే ధ్యానంతో చేయాలని అనుకుంటామా ఏ కార్యక్రమం చేసినా భగవంతుడికి. అది మారిపోయి అవసాన దశ వచ్చింది. ఈయనకు అర్థమైపోయింది. ఏమర్థమైంది, ఇన్నాళ్ళ నుంచి ఏ బ్రహ్మం మీద అయితే నేను దృష్టి పెట్టానో, ఏ పరమాత్మని ధ్యానించానో, ఈ లేడి పిల్ల వచ్చిన తర్వాత నా రొటీన్ మారిపోయింది, నా పద్ధతి మారిపోయింది. దీని మీదే నేను కళ్ళు పెట్టుకుని తిరుగుతున్నాను. అయ్యో ఇప్పుడు నేను చచ్చిపోతే దీన్ని ఎవరు చూస్తారు అనే బెంగ నాకు మొదలైపోయింది అని దాన్నే తలుచుకుంటూ ఆయన ప్రాణాలు వదిలేశాడు. ప్రాణాలు వదిలేస్తే ఒకసారి ఆయనకి మరుజన్మ దేన్ని తలుచుకుంటూ పోతే అదే వస్తుందంట, లేడిగా పుట్టాడు. ఓహో, ఓకే. లేడి భరతుడు అంటే రాజు భరతుడు, రాజర్షి భరతుడు, తపస్వి భరతుడు, లేడిని పెంచిన భరతుడు, లేడి భరతుడు. జింకపిల్ల అయిపోయాడు తర్వాత జన్మలో. కానీ తర్వాత జన్మలో ఆయనకి స్పృహ ఉంది, ఇదంతా చేసిన స్పృహ ఉంది. చేసి పూర్తిగా భగవంతుడిని ధ్యానిస్తూ ఆ జన్మ కూడా వదిలేశాడు. అయిపోయింది. అలాగే ధ్యానిస్తూ ఉండే ఆ జన్మ కూడా వదిలేశాడు. వదిలేశాక ఒక బ్రాహ్మణుల ఇంట్లో అక్కడ భరతుడు అనే పేరు పెట్టారు. పెట్టి ఆ భరతుడుగా ఉన్నాడు. ఎలా ఉండేవాడు, జడ భరతుడు అనే పేరు. జడుడు దేనికి స్పందించాడు. ఓకే. అసలు ఇంట్లో వాళ్ళు వీడిని అసలు పనివాడి కింద లెక్కేశారు. అన్నదమ్ముల్లో ఒకటిగా లెక్కేయటం మానేశారు. మాసిన బట్టలు కట్టుకుంటాడు. బ్రాహ్మణుడు ఉపనయనం అయింది, జంజ ఉంటుంది, జంజ మాసిపోయి ఉంటుంది, బట్టలు మాసిపోయి ఉంటాయి. సరిగ్గా భగవంతుడి మీదే ఉందా? అదంతా భగవంతుడి మీదే ఉంది. ఉండి ఈ పిల్లవాడిని ఏం చేశారు, వాళ్ళు తీసిపోయి ఎట్టగా ఎందుకు పనికి రావట్లా, ఏం చేయడు, వ్యవసాయం చేసుకుంటూ పొలాల్లో కాపలాగా ఉండని కాపుని చేసేశారు. అక్కడ పొలం కాపరిగా ఉంటూ కాపు పనులు అంటే వ్యవసాయ పనులు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. ఉన్నాడు పూర్తిగా దాంట్లో ఉండేసరికి ఒకసారి ఎప్పుడో ఈ బందిపోడు దొంగలు వచ్చి వీడెవడో బలంగా బాగున్నాడు, వీడిని తీసుకుపోయి బలిద్దామని ఎత్తుకుపోయారు. దేనికి స్పందించడుగా వాళ్ళతో వెళ్ళాడు. కానీ ఎంతసేపటికి లోపల దేవతా ధ్యానమే చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎత్తుకుపోయినటువంటి వాళ్ళు బలి ఇవ్వబోయే ముందర ఒక్కసారి అమ్మవారికి బలిస్తుంటే అమ్మవారు సాక్షాత్తు కనిపించి ఒక్కసారి ఆ బందిపోట్ల దొంగని అందరినీ చంపేసినట్టుగా చేసి
ఇతన్ని రక్షించేసింది. అయినా సరే తన దారిన తను ఇప్పుడు అక్కడ ఊరు, ఆ బంధువులు, ఆ పొలాలని మళ్ళీ ఐదు వదిలేశాడు. వదిలేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే రహోగనుడు అనేటటువంటి ఒక రాజుగారు, ఆయన చక్రవర్తి, ఆ సింధు సవ్వీర దేశాలకి చక్రవర్తి. ఆ చక్రవర్తి వీడిని చూసి బలంగా చక్కగా ఉన్నాడు, నా పలకి మేటానికి పనికొస్తాడని తెచ్చుకున్నాడు. అంటే సేవకుడుగా పెట్టుకున్నాడు. ఏమి చెప్పడు, ఏమి మాట్లాడు, ఏం పెడితే అది తింటున్నాడు, ఏం పని చెప్తే ఆ పని చేస్తున్నాడు, కూర్చుంటున్నాడు అంతే. అంటే తన తిండి మీద కానీ శరీరం మీద కానీ దేని మీద శ్రద్ధ లేదు, ఆ భగవంతుడు తప్పితే ఇంకేమీ లేదు. ఈ చేస్తూ ఉంటే తన ధ్యాసలో తనుండి పల్లకి బొయ్యిలు అందరూ సమానంగా నడవాలి. సమానంగా నడవకపోతే అగస్త్యుడికి నహుషుడు కథలో కూడా మనం చెప్పుకుంటాం. ఇతను బలిష్ఠుడు, పొడుగ్గా ఉన్నాడు, బాగా కండలు తీరినవాడు. ఇతను ఒక నడక ఒకలాగా ఉంది, మిగిలిన వాళ్ళ నడక ఒకలాగా ఉంది. ఈ పల్లకి ఊగుతోంది. రహోగనుడు కోపం వచ్చింది. 2-3 సార్లు కోప్పడ్డాడు, హెచ్చరించాడు. చివరికి హేళనగా, పాప నువ్వు నీరసుడివి, నీకు అసలు బలం లేదు, నీకు నడపటం తెలియదు, నీకు అందరితో పాటు కలిసి నడవటం తెలియదు, నువ్వేదో పల్లకి మోయటానికి కూడా పనికిరాని వాడివి అని ఇలాంటి మాటలు అంటున్నాడు. అంటే అన్ని వ్యతిరేకార్థాలు. బలహీనుడు కాదు, నీకు పల్లకి మోసేంత ఓపిక కూడా లేదు, నీరసుడివి అని ఇట్లా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే అప్పుడు వెనక్కి తిరిగి రహోగనుడితో ఇతను చెప్తాడు, నేను జడుణ్ణి, నువ్వేమన్నా నాకు అంటదు. నేను భరతుడిని, జడభరతుడు అంటారు నన్ను, నువ్వేమన్నా నాకు అంటదు, నువ్వేమన్నా నేను పట్టించుకోను, నాకు ఆ సందర్భమే లేదు, నా ఆత్మ వేరేగా ఉంది, అసలు ఆత్మ అంటే ఏమిటో అని ఆత్మబోధ చేశాడు అప్పుడు రహోగనుడికి. ఈయన ఆ రహోగనుడు అనే చక్రవర్తిని కూర్చోబెట్టి అసలు ఆత్మ అంటే ఏమిటి అనేది మొత్తం ఆత్మబోధ చేశాడు. ఈ ఆత్మబోధ చేసిన సన్నివేశాలు మనకి భాగవతంలో చాలా కనిపిస్తాయి. ఓకే. ఆ బోధంతా చేశాక రహోగనుడికి ఒక్కసారి కనువిప్పు అయిపోయింది. అసలు జ్ఞానం అంటే ఏమిటో తెలిసింది. అసలు జ్ఞానం అంటే ఏమిటో, ప్రజ్ఞానం బ్రహ్మ అనుకుంటాం కదా ఉపనిషత్తుల్లో. అంటే ప్రజ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం అని రకరకాల దశలు. అది తెలిసింది. తెలిసి ఒక్కసారి ఈయనకి సాక్షాత్తు ఈయన భగవంతుడు లాంటి వాడే వచ్చి నాకు చెప్పాడు ఇవన్నీ అని. ఈయన భగవంతుడు భక్తుడు భాగవతుడు అంటారు కదా. ఈయనకి సాష్టాంగ నమస్కారం చేసేసి ఈయనకి శిష్యుడైపోయి, ఈయనకి సేవకుడైపోయి, ఆయన్ని సంపూర్తిగా ఆయన్ని సేవిస్తూ, ఆయన చెప్పినటువంటి ఆత్మబోధలో తను నేర్చుకున్నవన్నీ పాటిస్తూ ఆ చక్రవర్తి అలా మారిపోయాడు. ఇతను పూర్తిగా తపస్సు చేసుకుంటూ చివరికి నారదముని దగ్గర అంటే అవన్నీ వింటూ వస్తున్నాడు ఒక్కొక్కటి విని చివరికి పూర్తిగా భగవంతుడిలో కలిసిపోయాడు. దేహం వదిలేశాడు. ఇక మోక్షం రాకపోతే ఏమైంది, ఇంకో జన్మం రావాలి. ఇక జన్మలు లేవు. ఇప్పటికి మనం చూస్తున్నవే జన్మలు 4 కనిపిస్తున్నాయి. అంటే రాజభరతుడుగా వచ్చాడు, తర్వాత లేడీ భరతుడుగా అయ్యాడు, లేడీ భరతుడి నుంచి ఈ జడభరతుడుగా అయ్యాడు. మూడు జన్మలు ఇక్కడే కనిపిస్తున్నాయి. అలా అయిపోయి చివరికి మోక్షాన్ని సాధించి పూర్తిగా పరమాత్మలో ఐక్యమైపోయాడు. ఆ భరతుడు పేరు మీద అంటే వాళ్ళ తాతగారు ఎప్పుడో సప్తద్వీపాలు, 7 సముద్రాలు ఏర్పరిస్తే దాంట్లో జంబూద్వీపం మొదటిది. ఆ జంబూద్వీపంలో మళ్ళీ తర్వాత ఇతని తరంలో మళ్ళీ అది 9 భాగాలైతే ఆ 9 భాగాల్లో ఒక భాగం భరతవర్షం. ఆ భరతవర్షంలో మళ్ళీ భరతఖండంలో మన భారతదేశానికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే ఇట్లా వచ్చింది. భాగవతంలో 5వ స్కంధంలో ఈ కథ కనిపిస్తుంది మనకి. భాగవతం చదివితే అసలు మన పూర్వీకుల చరిత్ర అంతా తెలుస్తుంది. అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న వాటికి ఆ రోజుల్లో శాస్త్రీయ ఆధారాలు దొరికినట్లు అవుతుంది. నిజమే. ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు కదా భాగవతం గురించి, మన భారతదేశం గురించి, భరతఖండం గురించి. ఈ కథ కనుక నిజంగానే చదివి ఇది జనాల్లోకి వెళ్తే అసలు తెలుస్తుంది మనదేంటి, మన హిందూ ధర్మం, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన పూర్వీకులు ఎవరు అన్న విషయం నిజంగానే తెలుస్తుంది. అసలు వాళ్ళ తాత ప్రశ్నలకి ఆన్సర్ ఇది. 11 కోట్ల సంవత్సరాలు పరిపాలించాట. ఆ రోజుల్లో ఆయుష్ ఎంత ఉండేదో చూడండి. చాలా అంటే వాళ్ళు మహాత్ములు, అంటే వాళ్ళు గొప్ప ఆత్మలు, మహాత్ములు, మహనీయులు. నిజంగానే చాలా అద్భుతమైన కథమ్మా. భారతదేశం మనం ఇప్పుడు దాకా అనుకుంటుంది భరతుడి వల్ల వచ్చింది. అసలు కారణం ఎవరు అనేది, భరతుడు ఎవరు అనేది మనకు తెలిసింది. ధన్యవాదాలు.